బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే. అందరూ నాతో చెప్పండి, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒకటే. బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే. We are all gods, my dear friends. We are all that. తత్వమసి శ్వేతకేతు. ఓ శ్వేతకేతుడా, నువ్వు అదే అయి ఉన్నావు నాయన. హే శ్వేతకేతు, యు ఆర్ దట్. తత్వమసి, నువ్వు ఆ పరబ్రహ్మము. అది తెలుసుకోవడమే ధ్యానం యొక్క ధ్యేయము, ధ్యానం యొక్క అభ్యాసము, ధ్యానం యొక్క అనుభవం. ఏమిటయ్యా ధ్యానం యొక్క ధ్యేయము? ఏమిటయ్యా ధ్యానం యొక్క అనుభవము? ఏమిటయ్యా ధ్యానం యొక్క లక్ష్యం అంటే నువ్వు అదే నాయనా, నువ్వు ఆ పరబ్రహ్మము నాయనా. వీఆర్ ఆల్ దట్. ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ Moses said, Moses was given to say by the lords of the mountain that I am that I am. నేను ఆ నేను, I am that I am. మోసెస్ కొండ మీదకి వెళ్ళినప్పుడు ఒక గొప్ప అగ్నిగోళం కనపడినప్పుడు ఆ అగ్నిగోళంలోంచి పదాలు వస్తున్నాయి. ఏమని? నువ్వెవరు అని అడిగాడు. I am that I am అన్నాడు. నేను ఆ నేనుని. నేను ఈ మేనుని కాదు, నేను ఆ నేనుని. ఐ am not this body. నేను ఈ మేనుని కాదు, నేను ఆ నేనుని. I am that I am. तत्त्वमसि श्वेतकेतो अहम ब्रह्मास्मि. अहम देहोस्मि नहीं है. हम शरीर नहीं बल्कि हम आत्मा है मेरे प्यारे दोस्तों. जब तक ये हम इसे अनुभव में नहीं पाएंगे, जिंदगी में कल्याण नहीं होगी. జీవితంలో కళ్యాణం కావాలంటే ఆత్మ యొక్క అనుభవము, పరమాత్మ పరబ్రహ్మం యొక్క అనుభవము కావాలి. ఎవరైతే ఇక్కడ ఈ శరీరంలో ఉంటూ పరబ్రహ్మం యొక్క అనుభవం సంపాదించారో ఆ ఆత్మను పరమ ఆత్మ అంటారు. ఎవరైతే ఈ అనుభవం లేకుండా నేను ఈ శరీరంని, నేను ఈ ఎముకల గూడిని, నేను ఈ మాంసపిండాన్ని అనుకుని జీవిస్తారో వాళ్ళు జీవాత్మ.